మా ఇల్లు మొదలుపెట్టినప్పుడే మాకు తెలిసిన ఒక బంధువురాలు కూడా ఇల్లు మొదలుపెట్టారు. మేము కలిసినప్పుడల్లా ఆవిడ మా పునాది అయిపోయింది, మా గోడలు అయిపోయినాయి అని చెప్తుంటే మా ఇల్లు మాత్రం పునాదిలోనే ఉంది. నేను చాలా వర్రీ అయ్యి ఎందుకు ఇలా లేట్ అవుతుందని నా భర్తని అడిగాను. నా భర్త చెప్పాడు, మనం మన ఇంటిని మన కొరకు మాత్రమే కట్టట్లేదు, ఫ్యూచర్లో మన పిల్లలు దీని మీద 2 స్టేర్లు వేసుకోవాలన్నా కూడా తగినంత బలమైన పునాది కావాలని లోతుగా తవ్వి కడుతున్నాము, జాగ్రత్తగా కడుతున్నాము, అందుకే సమయం తీసుకుంటుంది అని. అప్పుడు నాకు అర్థమైంది, పునాది ఎంత బలంగా ఉంటే దాని మీద అంత ఎత్తైన భవనాన్ని కట్టగలము అని. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుగుతున్నట్లు, ఆశీర్వదింపబడుతున్నట్లు, నీకు మాత్రమే జవాబు రానట్లు నీకు అనిపించవచ్చు. అయితే దేవుడు నీ పునాది విషయంలో పనిచేస్తూ ఉంటాడు. నీ ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు. నిన్ను ఎంత ఎత్తుగా నిలువబెట్టినా, ఎంత ఆశీర్వదించినా వీగిపోనంత, పడిపోనంత బలమైన పునాది కొరకు ఆయన నీ హృదయం మీద, నీ భవిష్యత్తు విషయంలో లేదా నీ ప్రవర్తన విషయంలో పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు నీవు కేవలం ఆశీర్వదింపబట్టమే కాదు, ఎన్నటికీ పడిపోకుండా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేటట్లు బలముగా నిలబడాలి. కొండ మీదుండు పట్టణము వలె ఉండాలి. నీవు ఆశీర్వదింపబట్ట కాదు, ఆశీర్వాదముగా ఉండాలి. నిరుత్సాహపడవద్దు. నీ సమయం వస్తుంది. నీ పునాది మీద పనిచేస్తున్న దేవుడు నీ భవిష్యత్తు చూచినవాడు. ఆయన నిన్ను నిలువబెట్టుటకు, నిన్ను పడిపోకుండా నిలువబెట్టుటకు, కొండ మీద ఉండి పట్టణం వలె చేయుటకు పనిచేస్తున్నాడు. నీ సమయం వస్తుంది, త్వరలో వస్తుంది. గాడ్ బ్లెస్ యూ.